హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ మునగాకు పెసరపప్పు కర్రీ చేసింది. ఒకసారి చపాతీతో ట్రై చేసి చూద్దాం. టేస్ట్ మాత్రం వావ్! హాయ్ ఫ్రెండ్స్, మునగాకు పెసరపప్పు కూరకు కావాల్సిన పదార్థాలు: ఉప్పు, ఆయిల్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టమాటాలు, 3 పెద్ద సైజు ఆనియన్స్, నానబెట్టుకున్న కప్పు పెసరపప్పు, అలాగే కారం, తెంపి పెట్టుకున్న 2 కట్టల మునగాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కినాక 1 కప్పు మంచి నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. స్టవ్ను కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న కప్పు పెసరపప్పును మంచిగా మగ్గిన ఆనియన్ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. తర్వాత ముందుగా తెంపి పెట్టుకున్న మునగాకును నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కొని పెసరపప్పులో వేసుకోవాలి. పెసరపప్పులో వేసుకున్న మునగాకును అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మునగాకు పెసరపప్పు అడుగంటకుండా ఉండడానికి 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కూర రెడీ అయింది. టేస్ట్ మాత్రం సూపర్.